తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి అభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిమి పట్టలేక రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం, మంగళాక్షరం. కదిలింది కదిలింది చైతన్య రథం, తెలుగు జాతికి నాడది తిరుగులేని ఆయుధం. కదిలింది కదిలింది చైతన్య రథం, మన కోసం కుబేరుడే కుచేలుడై వచ్చినాడు, సేవలందుకున్నవాడు సేవకుడై తిరిగినాడు. చెరువుగట్టు స్నానాలు, చెట్టు కింద శయనాలు, అర్ధాకలి భోజనాలు, అంతులేని పయనాలు, సాధించను ప్రచారాన్ని అహోరాత్రము, సాధించను ఆంధ్ర రాష్ట్ర సారథిత్వము. ఏ నీతిని ప్రజలు కోరుకున్నారో, ఏ ధర్మాన్ని ప్రజలు ఆకాంక్షించారో ఆ నీతిని, ధర్మాన్ని స్థాపించి ప్రజలు కలలుగన్న ప్రజారాజ్యాన్ని చూపిస్తానని ప్రతిజ్ఞ చేశాడు అన్న ఎన్టీఆర్. ప్రజల ఆనందం అంబరాన్నంటింది. అశేష జనావళికి ఆనాడు దీపావళి. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 6 కోట్ల ఆంధ్రులకు అన్నగారు అతడు, తెలుగు రంగ పొంగిల్చిన భగీరథుడు ఇతడు. 2 రూపాయలకు కిలో బియ్యము, మండే కడుపులు నిండే పట్టెడన్నము, శిస్తు రద్దు చేసి రైతుల పస్తులు తొలగించాడు. జనతా చీరలు కావాలి, వనితలకే వరాలు, తెలుగు ఆడపడుచులకి అన్నగారి సారెలు. అవతరించే ఈ రీతిగా రాముని రాజ్యం, నిర్మూర్చిన నిరుపేదల పాలిటి స్వర్గం. ప్రజాపాలకుల్ని చూసి ప్రజాకంటకులకు కన్ను పుట్టింది. హృదయకోశంలో శస్త్రచికిత్స కోసం అన్నగారు అమెరికా వెళ్లి తిరిగి వచ్చేసరికి కుట్ర జరిగిపోయింది. ప్రజాప్రభుత్వం కూలిపోయింది. డాక్టర్లు బ్రతికించడానికి అన్న గుండెకొస్తే సహచరులు పడగొట్టడానికి వెన్నుపోటు పొడిచారు. ఈ అన్యాయాన్ని సహించలేక, ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానాన్ని భరించలేక డాక్టర్లు వద్దని హెచ్చరిస్తున్నా, ప్రాణం పోతుంది అని భయపెడుతున్నా, ప్రాణం కన్నా ప్రజాస్వామ్యమే మిన్నా అని అట్టుడికి పోతున్న ఆంధ్ర రాష్ట్రంలో మళ్లీ ప్రథమ సింహంలా గర్జించాడు. కదిలింది కదిలింది చైతన్య రథం, తెలుగు జాతికి నాడది తిరుగులేని ఆయుధం. కదిలింది కదిలింది చైతన్య రథం. మహిళలు మంగళహారతి పడుతూ ఉంటే, జనమంతా జయఘోషలు చేస్తూ ఉంటే, తన పంచ ప్రాణాలు ప్రజాస్వామ్యం అన్నాడు. ప్రజాసేవలో ప్రాణం తృణప్రాయం అన్నాడు. జనం కాదు చెలరేగిన ప్రభంజనం వాడు, అన్నకు వాయువు పోసి అమరులైన వాళ్ళు.
సంకల్పం ఫలించింది చివరికి రాముడు పట్టాభిషిక్తుడు అయ్యను తిరిగి ప్రజా విజయ జయ చేతన నెగిరెను గగనానికి